జన్మరాహిత్యం పొందాలని, మరుజన్మ ఉండకుండా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మోక్షం పొందడానికి తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటారు. ఇంత చేసినా మోక్షం వస్తుంది అనుకుంటే పొరపాటే. ప్రారబ్ధ కర్మను అనుభవించి తీరాల్సిందే. మరి మోక్షం పొందాలన్నా, మరుజన్మ లేకుండా ఉండాలి అన్నా ఏం చేయాలి అనే దానికి ఆ భగవంతుడే సమాధానం ఇచ్చాడు. తన క్షేత్రాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న వారికి మోక్షం లభిస్తుందని, మరో జన్మ ఉండదని చెప్పకనే చెప్పాడు. ఇంతకీ ఆ క్షేత్రం ఏంటి, ఎక్కడుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మోక్షాన్ని, జన్మరాహిత్యాన్ని ప్రసాదించే ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉంది. శివభక్తులకు పంచారామాలు అంటే తప్పకుండా గుర్తుకు వచ్చే క్షేత్రం అమరలింగేశ్వర క్షేత్రం. పంచారామ క్షేత్రాల్లో మొదటి క్షేత్రం ఇది. ఇక్కడ స్వామివారు బాలచాముండికా సమేత అమరలింగేశ్వరుడిగా ఉంటారు. తారకాసుర సంహార సమయంలో కుమారస్వామి మెడలోని శివలింగం 5 ముక్కలుగా మారి 5 ప్రదేశాల్లో పడిపోయింది. అలా ఆ శివలింగం ముక్కలు పడిన ప్రదేశాలు పంచారామాలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ పంచారామాల్లో ఒకటి అమరావతి. అమరావతిలో శివుడు అమరలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. అమరావతి శైవ క్షేత్రంగానే కాకుండా బౌద్ధ మత పరంగా కూడా ప్రఖ్యాతిగాంచింది. పంచ ప్రాకారాల మధ్య ఆలయం ఎత్తుగా నిర్మించబడింది. ఈ అమరలింగేశ్వర క్షేత్రంలో శివలింగం 15 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ క్షేత్రంలో గర్భాలయం 2 అంతస్తుల్లో ఉంటుంది. 2వ అంతస్తు నుంచి అమరలింగేశ్వరుడికి అభిషేకం చేస్తారు. ఆలయంలో 3 ప్రాకారాలు, 4 దిక్కుల్లో 4 ధ్వజస్తంభాలు ఉంటాయి. దక్షిణ ద్వారంలో ముఖమండపం, తూర్పు ద్వారానికి ఎదురుగా కృష్ణానది ఉంటుంది. అయితే మొదటి ప్రాకారంలో ప్రవణేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమా మహేశ్వరుడు, అగస్తేశ్వరుడు, పార్థివేశ్వరుడు, సోమేశ్వరుడు, కోలలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపుర సుందరి ఆలయాలు ఉంటాయి. విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి ఆలయాలు, నవగ్రహ మండపం, యజ్ఞశాలలు ఉంటాయి. 3వ ప్రాకారంలో శ్రీశైల మల్లేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సూర్యుడి ఆలయాలు ఉన్నాయి. పంచారామాల ఆవిర్భావం గురించి మరికొన్ని కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. క్షీరసాగర మథనంలో అమృతం ఉద్భవించగా శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరించి రాక్షసులను తన అందచందాలతో మోహింపజేస్తూ దేవతలకు అమృతాన్ని పంచుతాడు శ్రీహరి. శ్రీహరి చేసిన అన్యాయాలను నిరసిస్తూ ఆందోళనలు చేయడంతో పాటు త్రిపురాసురుడు, నాథులు అనే రాక్షసులు తపస్సు చేస్తారు. ఈ తపస్సుకు మెచ్చి శివుడు వరాలు ఇస్తాడు. వరాలను పొందిన రాక్షసులు మరింత ఉత్సాహంతో దేవతలను హింసిస్తారు. దీంతో దేవతలు శివుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకోవడంతో కాలరుద్రుడై రాక్షసులను క్షణంలో బూడిద చేస్తాడు. త్రిపురాసురుడిని సంహరించడంతో శివుడిని త్రిపురాంతకుడిగా పూజిస్తారు. త్రిపురాసురుడు మింగిన పెద్ద శివలింగం 5 ముక్కలై 5 ప్రదేశాల్లో పడిపోయాయని, అవే పంచారామాలుగా విరాజిల్లుతున్నాయని భక్తులు చెప్తూ ఉన్నారు. అమరావతిలో ఆవిర్భవించిన శివలింగం ఆకాశాన్ని తాకుతుందేమో అన్నట్లుగా పెరగసాగింది. అలా పెరుగుతున్న శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఇంద్రుడు శివలింగాన్ని తన గోటితో పొడిచాడట. అప్పటి నుంచి శివలింగం పెరగడం ఆగిపోయిందని అంటారు. దేవేంద్రుడు గోటితో శివలింగాన్ని గుచ్చడంతో రక్తం కారిందని, ఆ రక్తపు చారల గుర్తులు నేటికి అమరలింగేశ్వరుడిపై చూడవచ్చని అంటారు. ఈ క్షేత్రంలోని మహాశివుడిని ప్రణవేశ్వరుడు అని, అగస్తేశ్వరుడు అని, కోసలేశ్వరుడు అని, సోమేశ్వరుడు అని, పార్థివేశ్వరుడు అని పిలుస్తారు. ఎవరైనా ఈ పుణ్యక్షేత్రాల్లో 3 రోజులు నివసించి కృష్ణా తీరంలో స్నానమాచరించి అమరేశ్వరుడిని కొలిచిన వారు మరణానంతరం శివ సాయుధ్యము పొందుతారని పురాణ వచనం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.